అందరికీ నమస్కారాలు. 27, 28, 29 తారీఖుల్లో రాయలసీమ కడపలో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు 2025 సూపర్ సక్సెస్ అయింది. అందరి నోట్లో కూడా అదుర్సుగా గుర్తింపు పొందింది. రాయలసీమ చరిత్రలో ఈ మహానాడు సువర్ణాక్షరాలతో లిఖించబడింది. ఒక కొత్త చరిత్ర సృష్టించింది. మేము 5 లక్షల ప్రజల బహిరంగ సభకు వస్తారని అంచనా వేసుకుంటే సుమారు 6 లక్షల పైగా రావడం జరిగింది. ఊహించిన దానికంటే కూడా ఎక్కువ స్థాయిలో ఈ మహానాడు కార్యక్రమం విజయవంతమైంది. మొదటి 2 రోజులు ప్రతినిధుల సభలో వివిధ తీర్మానాలు చేసుకున్నాం. వివిధ అంశాలపైన చర్చ జరిగింది. 3వ రోజు బహిరంగ సభ సూపర్ సక్సెస్గా జరగడం, తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాకుండా రాష్ట్రం నలుమూల నుంచి కూడా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ బహిరంగ సభ సూపర్ సక్సెస్ కావడంతో రాష్ట్రంలో ప్రజానీకమంతా కూడా కూటమి ప్రభుత్వ పరిపాలన పైన, తెలుగుదేశం పార్టీ విధానాలపైన సంతృప్తి వ్యక్తం చేసేటువంటి ఫీలింగ్ అందరిలో వచ్చింది. మరి ఈ మహానాడు ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ నారా లోకేష్ గారు కూడా చాలా చక్కటి సందేశం ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఒక దిశ ఈ మహానాడు ద్వారా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పార్టీ పటిష్టతకు, అదేవిధంగా రాబోయే రోజుల్లో పార్టీ ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పేదాన్ని కూడా పార్టీ శ్రేణులు కూడా ఒక దశ కూడా ఈ మహానాడు వేదికలో లభించడం జరిగింది. మరి ముఖ్యంగా రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు, రాష్ట్రంలో భవిష్యత్తులో చేయవలసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నిటి కూడా ఈ మహానాడు వేదిక కూడా ఒక దశ కూడా మేము చూపడం జరిగింది. అదేవిధంగా పార్టీ కూడా రాబోయే 40 సంవత్సరాల్లో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి, దానికి కూడా ఒక 6 సూత్రాలతో 6 శాసనాల ద్వారా మరి పార్టీ శ్రేణులు కూడా ఒక మంచి మార్గదర్శకత్వం కూడా చూపించారు పార్టీ